లయమొందజేయు హరి పంకరుహోదరుడు ఆదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండు నిటింతకు తాన మూలమై. ఇదంతా తానే మూలమై 3 పనులు ఆయనే చేస్తున్నాడు, 3 పేర్లు పెట్టుకొని. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని ఒక రూపమే, ఆ ఒక రూపమే 3 ఆకారాలు ధరించి ఆ 3 పనులు చేస్తూ ఈ ఒక అద్భుతమైనటువంటి నాటకాన్ని లోకంలో ప్రవర్తింపజేస్తున్నాడు. వినువత్స నీవు నన్నడిగిన ప్రశ్నకు ఉత్తరంబు కేవల పరమంబును బ్రహ్మంబి అఖిలంబునకు గుణాధార హేతుభూతము సుమ్మి. ఈ సృష్టి అంతా ఎట్లా అయింది తండ్రి గారు అని అడిగావు కదా, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ నేను యథాతథంగా స్పష్టంగా అందరికీ అర్థమయ్యేట్టుగా నీ ద్వారా లోకానికి అందరికీ అర్థమయ్యే విధంగా నేను చెప్పాను. ఉత్తరంబు కేవల పరమంబును బ్రహ్మము. కేవలము అంటే అన్య సంపర్కము లేకుండా ఏకాకారంగా ఉండేది, దాన్నే కైవల్యం అంటారు. ఆ పరమం బ్రహ్మము అంటే విశ్వవ్యాప్తము అని అర్థం. ఈ అఖిలంబునగగు ఆధారహేతుభూతము సుమ్మి. కాబట్టి పరమాత్మ ఈ సృష్టికంతటికీ కూడా ఆధారము. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మనకు కొంచెం వివరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధారము అనంతోటే ఆధేయము అనేది ఒకటి రావాలి. ఆధారం అంటే పట్టుకునేది, పట్టుకుని దేనిని పట్టుకునేది అనే ప్రశ్న వస్తుంది. ఆ పదార్థాన్ని ఆధేయం అంటాం. గొల్లభామ పాలు మొదలైనవన్నీ తయారు చేసి దాన్ని కాచి దానికి తోడుపెట్టి పెరుగు చేసి చిలికి ఆ చిలికినటువంటి వెన్నను అంతటినీ కూడా చక్కగా ముద్దలుగా చేసి ఆ ముద్దలన్నింటినీ ఓ కుండలో చక్కగా ఉట్టిగట్టి పైన పెట్టింది, భద్రం చేస్తుంది. ఆ రకంగానే దీనికి అంతటికీ ఆధారమైనటువంటిది ఆ స్వరూపం అట్లా ఉంటుంది. అయితే ఇదంతా కూడా అనేక వస్తు పరిణామములుగా మనకు కనిపించినా కానీ ఇదంతా భగవంతుని యొక్క ఒక లీల, ఒక ఆట, ఒక క్రీడ అన్నమాట. హరి భగవంతుడు అనంతుడు. ఆయన భగవంతుడు. భగవంతుడు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం, 6 మహాలక్షణాల సమగ్ర స్థితి కలిగినటువంటి వాడు. అనంతుడు. అనంతుడు అంటే ఆనంద స్వరూపుడు, ఆనందైక స్వరూపుడు, ఆనందం తప్ప ఇంకొకటి లేదు. కరుణాంబుధి, దయగలిగినటువంటి వాడు. ఎందుకంటే చూడండి, మనం ఎప్పుడూ ఆలోచించడం లేదు, కానీ మనం పుట్టాం, పెరుగుతున్నాం, మనకు ఆకలి వేసింది, అన్నం సిద్ధంగా ఉంది, దాహం వేసింది, నీళ్లు సిద్ధంగా ఉన్నాయి, ఏదైనా రుచిగా మంచి పానీయం పుచ్చుకోవాలనుంది, అన్ని పదార్థాలన్నీ అక్కడ సిద్ధంగా ఉన్నాయి, పండు తినాలని అనిపించింది, పండ్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. ఇదంతా ఎవరిచ్చారు? ఆ భగవంతుడు ఇచ్చాడు. అన్నీ ఏర్పాటు చేశాడు. పంచభక్ష్య పరమాన్నాలు ఏర్పాటు చేశాడు మనకు. మనమేమో అనుభవిస్తూ ఆ ఇచ్చిన వాడెవడు అనేది ఆలోచించడం మానేశాం. ఇది చాలా ద్రోహం, ఇది చాలా ఘోరమైనటువంటి విషయం. కాబట్టి అందుకనే ఆయన ఏమన్నారు? కరుణాంబుధి. కరుణ, సముద్రం అంతటి కరుణ కలిగినటువంటి వాడు. సముద్రంలో జలం ఎంత ఉంది అనేది ఎవరైనా లెక్కబెట్టి చెప్పగలరా? అట్లాగే ఆ పరమాత్మనిలో కరుణ అనేటువంటిది అనంతంగా ఉంది. మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కావాలి, పీల్చుకునే గాలి, వదిలే గాలి, ఈ రెండు ఉంటే కానీ జీవించటం అనేది లేదు. ఏర్పాటు చేశాడు. గాలి కొనుక్కోమన్నారా ఎవరన్నా? తక్కిన పదార్థాలు బియ్యము మొదలైనవి కొనుక్కున్నట్టుగా గాలిని కొనుక్కుంటున్నామా? అగ్నిని కొనుక్కుంటున్నామా? కొనుక్కుంటున్నాం అనుకోండి. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి అన్నీ సిద్ధం చేసి పెట్టి ఉంచారు. భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఏది కావాలంటే అదంతా చేశాడు. అందుకనే భగవంతుడు ఒక అత్యద్భుతమైనటువంటి కల్పవృక్షము. మన మనస్సులో కల్పం అంటే సంకల్పం. కల్పం వచ్చేటప్పటికి, సంకల్పం వచ్చేటప్పటికి పదార్థం అక్కడ సిద్ధంగా ఉంటుంది. అన్నీ అందరికీ అట్టా లేవు కదండి అంటే, అన్నీ అందరికీ అట్టా లేకపోవటానికి ఆయన కారణం కాదు, మన కర్మ కారణం. అది గమనించాలి మనం. ఏమండి, ఒక తండ్రికి తల్లికి పుట్టిన 2 పిల్లలు, ఒకడు పరమ దరిద్రుడైనాడు, ఇంకొకడు పరమ భాగ్యవంతుడైనాడు అని అంటే దానికి కారణం ఏమిటి? వాడి పూర్వజన్మ కర్మ ఫలితం. అది గమనించాలి మనం. అది లేకుండా
ఇది చాలా ద్రోహం అండి, భగవంతుడు అనేవాడు ఇట్లా పక్షపాతం ఉండకూడదండి అని. అంటే భగవంతుడికి పక్షపాతం లేదు, నువ్వు చేసుకున్నటువంటి దానికి నీవే అనుభవిస్తున్నావు. భవతి భిక్షాందేహి అంటూ వచ్చాడు ఒకడు ఇంట్లోకి. ఆ గృహస్థు మంచి తత్వం తెలిసినటువంటి వాడు, చక్కగా కూర్చుని ఒత్తులు చేసుకుంటూ లేకపోతే యజ్ఞోపవీతం తయారు చేసుకుంటూ అలా ఒకసారి చూసి 3 జన్మల దరిద్రుడు వచ్చాడు ముష్టి వేయవే అని భార్యకు చెప్పాడు. 3 జన్మల దరిద్రుడు వచ్చాడు అని అన్నాడు. ఈ అడుక్కునేవాడికి కోపం వచ్చింది. ఏమయ్యా, నన్ను 3 జన్మల దరిద్రుడు అంటావు, నీకు ఎట్ట తెలుసు? నేను ఎందుకు 3 జన్మల దరిద్రుడిని అయినాను అని అంటే, అయినా చెబుతా విను, నువ్వు పూర్వజన్మలో ఎవరికి ఏం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? దరిద్రుడి. అందుకని ఇప్పుడు నీకు ఏమీ దొరకటం లేదు. అందుకనే తెలుగులో సామెత ఉంది, వాడు పెట్టి పుట్టాడండి, ఇతరులకు ఇంత పెట్టినందువల్ల వాడికి ఇప్పుడు లభిస్తోంది. అది పెట్టి పుట్టడం అంటే. కాబట్టి ఇప్పుడు నువ్వు దరిద్రుడివి. నువ్వు ఎక్కడ వాడి దగ్గర వీడి దగ్గర అడుక్కుని ఎవరు చూడకుండా కడుపులో వేసేసుకుంటావు. వచ్చే జన్మలో నీకు దారిద్ర్యం దీనివల్లనే వస్తుంది. ఊరికే ఏదో నీ మీద కొంచెం జారి చూచి 3 జన్మలు ఉన్నా కానీ నీ సర్వజన్మలు ఇంతే. అంతే కదా. 3 జన్మలంటే గ్యారంటీగా 3 జన్మలని, అంతకుముందు కాదని కాదు అర్థం. ఎందుకనంటే అతడు పెట్టడానికి ఏం లేదు, వాడికి ఏం లేదంటే అర్థం ఏమిటంటే బుద్ధి లేదు, పెట్టాలి అనేటువంటి బుద్ధి లేదు. అందుకనే భారతంలో ఏం చెప్పారు? కొంచెమైనను తగ పంచి కుడువ మేలు. కొంచెమైనా సరే పంచి, నీకున్న పిడికెడు ప్రసాదం ఇస్తారనుకోండి, ఇక్కడ ఆ ప్రసాదం చిన్న ఒక కవర్లో ఇస్తున్నారు, ఒక పాత్రలో ఇస్తున్నారు. దాన్ని గవక్క నోట్లో వేసుకోవద్దు, పక్కవాడు కూడా తింటున్నాడా లేదా అని ఆలోచించమన్నారు. అప్పుడే నీలో మానవత్వం ఉన్నట్టు. మానవత్వం లోకం కోసం కాదు, నీ కోసమే. నువ్వు అట్లా పెడితే వచ్చే జన్మలో నీకు ఎవడో పెడతాడు. వచ్చే జన్మ అంటే రేపు, ఎల్లుండి, జీవితం బతికున్నంతకాలం. అందుకనే చాలామంది ఆ దానగుణం చేత ప్రఖ్యాతులైనారు. శిబి, దధీచి, రంతిదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ. ధర్మరాజు ఎంత అన్నదానం చేశాడండి. రాజసూయాగం చేసినప్పుడు ఆ భారతంలో వర్ణిస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి శంఖం ఉందిట. ఆ శంఖము 1,00,000 మంది ఉత్తములైనటువంటి వ్యక్తులు భోజనం చేస్తే ఎవ్వరూ మోగించాల్సిన అవసరం లేకుండా దానంతరం అది మోగుతుందిట. ఆ యజ్ఞం జరిగిన అన్ని రోజులు అది మోగుతూనే ఉందిట. ద్రౌపది వాళ్ళందరికీ భోజనాలన్నీ కూడా అమర్నాయా లేదా అని చూసి అర్ధరాత్రి ఇంకా తినేవాళ్ళు ఎవరూ లేరు అనేటువంటి నమ్మకం కలిగిన తర్వాత అప్పుడు కొంచెం పదార్థం తిని పడుకునేదిట. ఇదంతా భారతంలో వర్ణించారు. ఏమొచ్చింది దీనివల్ల? ఏమొచ్చింది? 10 మందికి పెట్టినందువల్ల ఏమొచ్చింది? శాశ్వతంగా వాళ్ళ చరిత్ర మనం చదువుకుంటున్నాం. వాళ్ళ చరిత్ర మనకు ఆదర్శప్రాయమైంది. మనం కూడా అట్లా ప్రవర్తించాలి అనేటువంటి స్థితిని మనం భావన చేస్తున్నాం. కాబట్టి యజ్ఞభావన కానీ, దానభావన కానీ, త్యాగభావన కానీ ఇవన్నీ చాలా పరమములు అని చెప్తూ ఉంటారు వేదాల్లో. తలకొని ఇది అంతయును ఇక్కడ అంతా అన్న తర్వాత బ్రహ్మదేవుడు గారు ఒక చిన్న విచిత్రమైన మాట అంటున్నాడు. ఇది అంతయును నిక్కము. నాయన చెప్పిన దాంట్లో ఏమీ అసత్యం లేదు. అంతే. మన మానవుడి మనస్సు ఏమిటంటే, అబ్బా ఏం కోతలకు వస్తున్నాడు రా ఈయన అని అనిపిస్తుంది మనకి. అట్లాగే ఎవరికైనా నేను మాట్లాడే మాటల్లో అసత్యం ఉందనేటువంటి భావన కలుగుతుందేమోనని ఆయన ఏమంటున్నాడంటే, ఇది అంతయును నిక్కము ఏ బొంకన్, నేను అబద్ధం ఆడటలేదు నాయన అన్నాడు. ఈ మాట ఎందుకన్నాడంటే దార్ఢ్యం కోసం. చెప్పిన విషయానికి మన మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా నేను నిజంగా చెబుతున్నానండి అంటాడు. ఇది చాలా పరమసత్యం అండి అంటే మనం దాంట్లో రెండో అర్థం తీసుకోకూడదు, తక్కినవన్నీ అబద్ధాలను అనుకోకూడదు. దీని మీద స్ట్రెస్, ఈ విషయం మీద
ఒత్తిడి చేసి చెప్పడం అనేటువంటిది లోకంలో కొంతమందికి అది ఒక ఊతపదంగా రియల్లీ 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 ఆ మాట అంటూ ఉంటారు. ఎందుకంటూ ఉంటారంటే వాళ్ళ మనస్సుల్లో నుంచి ఒక్కొక్కప్పుడు కంట్రోల్ లేకుండా ఏవో కొన్ని మాటలు వచ్చేస్తూ ఉంటాయి. అవి సత్యాలు కావచ్చు కాకపోవచ్చు, కానీ చాలా తీవ్రంగా ఆలోచించి శాస్త్ర విధానం చేత నిరూపించుకున్నటువంటి అంశం సత్యం అవుతుంది. కాబట్టి బ్రహ్మదేవుడు ఏమంటున్నాడు, ఇది అంతయును నిక్కము ఏ బొంక ఉత్కంఠమతిన్ తద్గుణధ్యాన మహిమ చేసి పరికింప నేనేమి పలికిన అది ఎల్ల సత్యం బయగు. ఇది చాలా అద్భుతమైన మాట. ఎందుకంటే ఇది నేను మాట్లాడింది సత్యము, నేను అబద్ధం మాట్లాడలేదు. ఎందుకనంటే భగవంతుణ్ణి ధ్యానం చేసి మాట్లాడుతున్నానయ్యా, నా లోపల నుంచి వస్తుంది. నా లోపల నుంచి వచ్చిన వాక్కు కూడా భగవంతుడే గనక అబద్ధం లేదు అని అంటున్నాడు. అంటే ఏమిటనమాట, మనం లోక వ్యవహారంలో సత్యము అసత్యము వంచనము ఇతరులను పీడించడానికి మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా నిజానికి భగవంతుడు వెలువరించేవే. కానీ అందులో వైవిధ్యం ఎందుకుంటుంది అని అంటే నీ కర్మను బట్టి నా కర్మను బట్టి వాడు మాట్లాడేటువంటి వాడు భగవంతుడు నన్ను పలికిస్తున్నాడు అనేటువంటి భావనలో దార్ఢ్యము లేకపోవటం వల్ల అతడు అసత్యం ఆడిన వాడు అవుతున్నాడు. అందుకనే శాస్త్రాల్లో కొన్ని చోట్ల కొన్ని మాటలు చెప్పారు. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిప అని అన్నారు. కొంతమంది మరీ మూర్ఖంగా ఉంటారు. మూర్ఖంగా అంటే అర్థం ఏమిటి, నేను నిజం మీద చెప్తాను ఏమైనా సరే అబద్ధం ఆడను అని అంటాడు. కానీ ప్రాణిహింస చేసేటువంటి సత్యము కాదన్నారు. చంపి ధార్మికుండు అముక్తవాణిలో పద్యం ఉంది. చంపి ధార్మికుడు అవుతాటవాడు. చంపితే ధార్మికుడు అవటం ఏమిటి? చంపడం అంటే దుర్మార్గులను అదుపులో పెట్టి రాజు అయినటువంటి వాడు దుష్టుల్ని ఖండించాలి. కాబట్టి బొంకి సత్యవాది, బొంకినా కానీ సత్యవాది అవుతాడు. అన్య ప్రాణులకు హింస కలుగుతుంది అని తెలిసినప్పుడు అక్కడ అవసరం వస్తే అబద్ధం పలకవచ్చు అని అన్నారు. దేవి భాగవతంలో కథ ఉంది, ఇదివరకు ఒకసారి చెప్పుంటాను. ఆ సత్యవ్రతుడు అనేటువంటి ఆయన మహానుభావుడు, ఆయన సత్యం తప్ప ఇంకేం మాట్లాడు. ఏం చేయాలి? ఒకసారి ఆయనకు చిన్న సమస్య వచ్చి పడింది. వాడు కూర్చున్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. ఒక మృగము, ఒక సాధు మృగము అటు నుంచి ఆయన ముందరి నుంచి వెళ్ళింది. దాన్ని తరుముకుంటూ ఆటవికులు వేటగాండ్రు వస్తుంటే ఇది వాళ్ళ కను మరుగైంది. మరుగైతే ఏం స్వామి ఇటు జంతువు పోయిందా అన్నాడు. ఈయన సంఘటనలో పడ్డాడు. ఏమిటి పోయింది? తాను చూశాడు, చూసిన మాట సత్యము. పోయిందని చెప్పామో దాని ప్రాణం తీస్తారు వీళ్ళు. పోలేదు నేను చూడలేదు అంటామా, అబద్ధం ఆడినట్టు అవుతుంది. ఏం చేయాలి? అందుకని ఆయన చాలా చమత్కారంగా ఒక మాట అన్నాడు, చూచిన కంటికి చెప్పే శక్తి లేదు, చెప్పే నోటికి చూచే శక్తి లేదు అన్నాడు. ఆయన ఏం చెబుతున్నాడో అర్థం కాక వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయినారు. అబద్ధం వాళ్ళ వ్రతాన్ని రక్షించుకున్నాడు, ఆ జంతువుని కూడా రక్షించాడు. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఇటువంటివి మనను రక్షిస్తూ ఉంటాయి. అయితే ఇట్లాంటివి కూడా జరగవు. శ్రీరామచంద్రుడు ఒక అబద్ధం ఆడినట్టుగా రామాయణంలో ఉంది. ఆ సుమంతుడితో శ్రీరామచంద్రుడు అంటాడు, దశరథుడు రామా నిలు అని అన్నాడు. సుమంతుడు రాముడు పోనివయ్యా పోని, నువ్వు పోని అన్నాడు. అదేమిటండి, రాజుగారు నన్ను పిలుస్తున్నాడు అని అంటే రథచక్రపు ఘోషలో ఆయన మాట వినలేదని చెప్పవయ్యా అన్నాడు. రథచక్రపు ఘోషలో నీ మాట నాకు వినపడలేదు అని చెప్పు అని అన్నాడు. రామచంద్రుడు అంతటి వాడు ఇట్లాగా మిథ్యాప్రయుక్తంగా వాక్యం ప్రయోగించవచ్చునా అంటే కొన్ని సందర్భాల్లో ఆ ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ధర్మం నాశనం అయిపోతుంది.
ఎందుకు ధర్మం నాశనం అయిపోతుంది? రాముణ్ణి అరణ్యానికి పోవద్దంటున్నాడు దశరథుడు. ఆ రాముణ్ణి అరణ్యానికి పంపించమని వరం కోరింది, ఇచ్చానన్నాడు. ఏమైపోయింది? అసత్యవాక్ అవుతాడు. దశరథ మహారాజు ది గ్రేట్ లయర్ అనేటువంటి ముద్ర పడిపోతుంది. తండ్రికి ఆ మాట కల్పించడం ఇష్టం లేదు. అందుకని రాముడు ఏం చేశాడు? సర్వభారాన్ని వహించేవాడు కనుక ఆయన ఏం చేశాడంటే, నువ్వు అబద్ధం ఆడవయ్యా, పర్వాలేదు, నేను చూసుకుంటానులే అన్నాడు. అది భగవంతుని యొక్క లీల, విలాసం. అందుకని సత్యాసత్యాలని గురించి కూడా అనేకమైన సందర్భాల్లో ఏది సత్యమవుతుంది, ఏది అసత్యమవుతుంది అనే దాని గురించి భారతము, రామాయణము మొదలైన వాటిల్లో గొప్ప గొప్ప చర్చలు చేశారు. అంతేగాని మొండిగా నేను సత్యమే పలుకుతాను. ఎవరో వస్తున్నాడు ఎదురుగుండా ఒక మహానుభావుడు, ఆయన మొహంలో కళాకాంతులు లేవు. ఇంకా గట్టిగా చెప్పాలంటే కోతి మొహం. ఏమండి మీ మొహం కోతిలా ఉందండి అని అన్నాం అనుకోండి, సత్యమే. ఏమవుతుంది? వాడు చెప్పు తీసుకొడతాడు. ఆ మాట చెప్పకపోతే మనకు నష్టమేముంది? కాబట్టి సత్యము అసత్యము అనేటువంటి వాటిని చాలా జాగ్రత్తగా వివేకంతో నిర్ణయించుకోవాలి. అందుకనే భగవంతుడు అంటున్నాడు, బ్రహ్మదేవుడు అంటున్నాడు, ఇంతకు నేను బొంకను ఉత్కంఠమతిం, చాలా గొప్ప కోరికతో, ఏమైనా సరే భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అనేటువంటి భావనతో తద్గుణ ధ్యాన మహిమ చేసి ఆ భగవంతుని గుణముల మహిమను నేను ధ్యానం చేస్తున్నాను గనక పరికింపన్, నేనేమి పరికినా అది సత్యం బయగును అన్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. బ్రహ్మదేవుడు మాట్లాడిన మాటలో అసత్యము రాదు. అంటే అసత్యము సత్యము అనేటువంటిది బ్రహ్మదేవుని మాటలోని బట్టే నిర్ణయించాలి మనం. అంతేగాని ఏదో గీత గీసినట్టుగా ఉండదు. సత్యము అసత్యము అనేటువంటివి అన్ని చోట్ల ఏకాకారంగా ఉండదు. హింస అహింస అనేది కూడా అట్లాగే ఏకాకారంగా ఉండదు. ఏ పని చేస్తే ఒక చోట హింస అంటున్నామో అదే పని అక్కడ ఇంకో దయ అవుతుంది. ఒక దొంగ కత్తిపుచ్చుకుని డొక్కలో పొడుస్తాడు, అది హింస. డాక్టర్ గారు డొక్క దించుతాడు, అది అహింస. ఒకే పని, కానీ ఆ పనిలో ఆ ఫలాన్ని బట్టి, ప్రయోజనాన్ని బట్టి ఆ హింస అహింస అనేటువంటిది మారుతూ ఉంటుంది. కాబట్టి పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా వ్యవహరించకూడదు. డాక్టర్ గారు మీరు నా డొక్క దించి డోలు కట్టారు కనుక మీకు పాపం వస్తుంది, మీకు ఫీజు ఇవ్వను అని అంటే ఏం ప్రయోజనం లేదు. ఆ పని ఆయన దయతో చేస్తూ ఉంటాడు. గురువు శిష్యుణ్ణి కొడుతుంటాడు. సామృతై పాణిభిర్ఘ్నంతి గురవః నా విషోక్షితై అన్నారు. అమృతం పూసిన చేతులతో కొడుతున్నారట గురువులు, అంతేగాని విషం పూసిన చేతులతో కాదు. అమృతం అంటే ఒక దెబ్బ కొట్టాడు అంటే కొంచెం అమృతాన్ని లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాడు అన్నమాట గురువు. దాన్ని గమనించాలి. కాబట్టి అసత్యం బయగు బుధస్తుత్య వినుము ధీయుక్త మామకేంద్రియములు మరచియు పొరయవు అసుత్య విస్ఫురణ మెరయ. నా ఇంద్రియాలన్నీ కూడా పొరపాటున కూడా అసత్య మార్గంలో ప్రవర్తించవు. బ్రహ్మదేవుడు అంటున్న మాట అది. అంటే దీన్ని మనం ఏ రకంగా తీసుకోవాలంటే బ్రహ్మదేవుడు నిర్ణయించిన వాటిని, అందులో ఉండేటువంటి సారభూతమైనటువంటి విషయాలన్నింటినీ మనం జాగ్రత్తగా పట్టించుకుని మన ప్రవర్తనను దిద్దుకోవాలి. దానికే శాస్త్రాలు చెప్పినాయి, చాలా అద్భుతమైన విషయాలు చెప్పినాయి. అథ ఏదితే కర్మ విచికిత్సావా వృత్త విచికిత్సావా స్యాత్. నీకేదైనా ఈ పని ఇట్లా చేయవచ్చునా లేక ఈ రకంగా ప్రవర్తించవచ్చునా ప్రవర్తించలేదా అనే సందేహం వచ్చిందనుకో, ఏం చేయాలి? చేయకుండా మానడం కాదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎలా నిర్ణయం తీసుకుంటామంటే అక్కడ ఒక మాట చెప్పారు, ఏ తత్ర బ్రాహ్మణ సమ్మర్శిన యుక్తా ఆయుక్తా అలూక్షా ధర్మకామా స్యు యథా తే తత్ర వర్తేరం తథా వర్తేథా. ఇంతకు ముందు ఇటువంటి సందేహం వచ్చినప్పుడు బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు, యోగ్యత కలిగినటువంటి వాళ్ళు, కోపస్వభావము లేనటువంటి వాళ్ళు, ధర్మమునందే
అంటిపెట్టుకుని ఉండగలిగినటువంటి వాళ్ళు ఏ రకంగా ప్రవర్తించారో ఆ రకంగా నువ్వు ప్రవర్తించు అని అన్నారు. వాళ్ళు మనకి బజార్లో దొరకరు, పుస్తకాల్లో దొరుకుతారు, రామాదుల్లో దొరుకుతారు, ధర్మరాజాదుల్లో దొరుకుతారు, ఒక్కొక్కప్పుడు దుర్యోధనాదుల్లో కూడా దొరుకుతారు. ఆ పని చేయకుండా ఉండడానికి, అటువంటి పని చేయకుండా ఉండడానికి వాళ్ళు కూడా మనకు మార్గదర్శకులు అవుతారు. కాబట్టి అసత్య విస్ఫరణం ఎందు ఉండదు. అదిగాక మా తనువు ఆమ్నాయ తుల్యంబు, నా శరీరం అంతా కూడా ఆమ్నాయముతో సమానమైనది. ఆమ్నాయం అంటే వేదం. ఆమ్నాయం అంటే మళ్ళా దాన్ని తిరగబెట్టి చదువుతూ ఉంటాం, నిరంతరము మననంలో పెట్టుకుంటాం కనుక దాన్ని ఆమ్నాయం అని అన్నారు.